ఏజ్ ఓల్డ్ ఆయన లేడు, ఇప్పుడు మన చర్చి మెంబరే, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆయన ప్రభువుని అంగీకరించేటప్పటికి ఆయన వయసు 76 సంవత్సరాలు. నేనే బాప్తీసం ఇచ్చాను ఆయనకి. ఆయన మరణ పడక మీద ఉంటే సువార్త చెప్పాం, రక్షణ పొందాడు. ఆయన మరణ పడక మీద రిటైర్డ్ అయిన తర్వాత ఆయన సిక్ అయిపోయాడు బాగా. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు. అయితే ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు ఆయన ఎంత ఏడ్చేవాడంటే, నాకు తెలిసి అంత ఏడ్చినండి నేను ఎప్పుడు చూడలా. వన్ రీజన్ ఏంటంటే, వయసులో నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకోలేదు. ఇది ఆయన్ని కలచివేసిన అనునిత్యం ఆయన్ని గుండెలను బద్దలు చేసే విషయం ఏంటంటే, నా యవ్వన కాలాన్ని నేను ఎలా పోగొట్టుకుంటుని, నా బలాన్ని నేను ఎలా వ్యర్థపరుచుకుంటుని, నా శక్తిని ఎలా పోగొట్టుకుంటుని, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతలో నేను ఎలాగా వ్యర్థపరుచుకుంటుని. ప్రత్యేకంగా ఒక మంచి డిపార్ట్మెంట్లో బాధ్యత కలిగిన డిపార్ట్మెంట్ పోలీసుగా ఉండి, పోలీస్ ఆఫీసర్గా ఉండి ఎంతోమందికి మేలు చేయాల్సిన వాడిని. నా దగ్గరికి వచ్చిన ఖైదీలకి, నా దగ్గరికి వచ్చిన చాలా కేసులు పరిష్కరించాల్సిన వాడిని. ఏది చేయలేదు. చేయకపోయినా ఆయన కృప నన్ను రక్షించింది. నా వల్ల ఏ ఉపయోగం లేదు ప్రభు అని ఏడ్చేవాడు. తీరా బైబిల్ చదవాలకు వచ్చేటప్పటికి హీ లాస్ట్ హిజ్ మెమరీ. బైబిల్ చదువుతాడు, ఏందో తెలియదు ఆయనకి. ఎంత ఏడ్చేవాడు తెలుసా? అందుకే నేనేమంటానంటే, బలం ఉన్నంత వరకు నీ బైబిల్ చదవలేదు ప్రభు అనద్దు. బలం ఉంది, చదవండి. జ్ఞాపక శక్తి ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. పెన్ను పట్టుకునే పవర్ మీ యొక్క ఫింగర్స్లో ఉంది తెలుసా? పెన్ను పట్టుకొని రాయలేని స్థితి ఉంటుంది కొన్నిటికి. మీ భాషలో నరాల బలహీనత ఏదో పెడతారు మీరు పేరు, అదే అనుకోండి. తెలుసా? పార్కిన్సన్స్ అని ఒకటి ఇస్తుంది, చేతులు కదిలితే ఓల్డ్ పెన్ చేయబట్టుకోలేవు. వింటున్నారా? మీకు మహమ్మద్ అలీ తెలుసా? చెప్పండి ఎవరైనా. బాక్సర్, చాలా ఫేమస్ ఆయన. రింగ్లో ఆయన చేరాడంటే ఎవరు నిలబడరు ప్రత్యర్థులు. ఆ బాక్సింగ్ రింగ్లో అంతే, ఆయన పంచ్ చేశాడంటే అవతలోడు ఇక లేవడు. ఓల్డ్ ఏజ్లో ఆయన వాటర్ తాగడానికి పట్టుకోలేకపోయాడు, గడగడగడగడ నోడుతున్నాడు. రీజన్ పార్కిన్సన్స్. పిడికిలు బిగిస్తే ఎదుటి వ్యక్తి ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా కూలిపోయాడు. చివరికి అతనికి నీళ్లు పట్టుకొని తాగే శక్తి చేతుల్లో వదిన. మనం కూడా అంతే కదా, బలం కోల్పోకముందే, శక్తి కోల్పోకముందే, దేవుడిచ్చిన అవకాశాలు తిరిగి పోగొట్టుకొనక ముందే నేను మీ అందరికీ చేసే ఒక విన్నపం ఏంటంటే, రీడ్ బైబిల్.